ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాలతి ఫ్యామిలీ వ్లాగ్స్. మన ఛానల్లో వీడియోని పోస్ట్ చేసి చాలా డేస్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ మీ అందరినీ కూడా కలుసుకొని చాలా డేస్ అవుతుంది. సో ఎందుకు కలవలేకపోయాము, ఎందుకు వీడియో చేయలేకపోయాము అనే దానికి ఒక రీజన్ ఉంది ఫ్రెండ్. ఆ రీజన్ ఏంటంటే మీకు ఆల్రెడీ కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. మా తాతయ్య గారు చనిపోయారు ఫ్రెండ్స్. సో అందుకని మేము వీడియోస్ చేయలేకపోయాము. అండ్ పెద్ద కర్మ అయ్యేంత వరకు చిన్న చిన్న పనులు ఉన్నాయి. సో అండ్ చిన్న చిన్న పనులు ఇంకా ఊర్లోనే ఉండాల్సి వచ్చి వీడియో చేయలేకపోయాము కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. సో ఇక్కడ నుండి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి. ఇది వరకు లాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఇంకా మమ్మీ మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నారు అందరూ? మేము బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇన్ని రోజులు వీడియో చేయలేకపోయామండి. అందరికీ సారీ, మన సబ్స్క్రైబర్స్ అందరికీ సారీ. మా మామయ్య గారు చనిపోయారండి. అందువల్ల మనం వీడియో చేయలేకపోయినాము. 15 రోజులు ఊర్లో ఉండాల్సి వచ్చింది. అందువల్ల వీడియోలు చేయడానికి వీలు కాలేదు. ఇక నుండి మన వీడియోలు రోజు వస్తూ ఉంటాయండి. మా తాతయ్య గారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతిస్తుందని మాతో పాటు మీరు కూడా కోరుకున్నట్లయితే తప్పకుండా శాంతిస్తుంది ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి వెళ్దామండి. చాలా డేస్ తర్వాత వీడియో చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఏం వీడియో చేయాలంటే అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ చేయబోతున్నాము. సో అదే రెసిపీ అంటే రెడ్ పాంప్లెట్ ఫిష్ కర్రీ చేస్తున్నామండి. అంటే ఎర్రగడ్డ కర్రీని ఎలా చేయాలనేది మేము చేసే స్టైల్లో చేసి చూపిస్తామండి. సో ఎలా చేయాలనేది కొలతలతో కరెక్ట్గా చూపిస్తాము. సో మిస్ కాకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఎలా చేయాలనేది మా మమ్మీ చెప్తుంది క్లియర్గా. సో స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. పచ్చాపల కూరని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారండి. మేము ఎలా చేస్తామో ఒకసారి చూపిస్తాము ఎలా చేయాలో పులుసు. ఈ ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇంకా ఓకేండి, 1.5 కేజీ నేను పచ్చాపలు తీసుకున్నా. ఇక ఇలాగ నీట్గా ఉప్పు వేసి, కల్లుప్పు, నిమ్మకాయ వేసి బాగా కడిగి పెట్టుకున్నాం. ఆ తర్వాత ఇదిగో చింతపండు, చింతపండుని నీళ్ళలో నానబెట్టుకుందాం. వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటే త్వరగా నానుతుందండి చింతపండు. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందామండి. ఓకే అండి, 10 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు చింతపండుని ఒకసారి బాగా మెత్తగా పిసుక్కుందామండి. బాగా ఇలా బాగా గుజ్జు వచ్చేంత వరకు బాగా పిసుక్కుందాం. ఇట్లా పచ్చాపల కూరకి చింతపండు కరెక్ట్ కొలుతుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఓకే, ఇలా బాగా పిసుక్కొని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలండి. చింతపండు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలు చేసి కట్ చేసి ఇలా పెట్టుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆయిల్ ఒక 5 స్పూన్లు వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు కారం అండి. ఇది బాగా ఘాటుగా ఉంటుంది, ఇంట్లో పట్టిన కారము. ఎండుమిరపకాయలు బాగా ఘాటుగా ఉంటాయండి, అందుకని 2 స్పూన్లు వేసుకున్నాను. 1 స్పూన్ కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదండి, ఇంతకుముందు కూడా చెప్పాను. పసుపు, చిన్న టమాటాలు అండి, 4 టమాటాలు ఇలా మిక్సీ చేసి పేస్ట్ లాగా చేసుకొని వేసుకుందాం. ఎందుకంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది కాబట్టి అందుకు ఇలా చేసి వేసుకుంటే బాగా గ్రేవీగా ఉంటుందండి కూర. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేద్దామండి. ఇలా బాగా ముక్కలకు పట్టేటట్టు అన్నీ ఒకసారి ఇలా
మిక్స్ చేసుకుందాం. ముళ్ళు కూడా చాలా తక్కువ ఉంటాయండి ఈ చేపలకి. పిల్లలు కూడా తినేదానికి బాగా అనుకూలంగా ఉంటాయి. మేము ఎక్కువ ఈ చేపలే తీసుకుంటాం. ఇప్పుడు చింతపండు పులుసుని పోసుకుందామండి. ఇలాగా ఒక చెంబు నీళ్ళు పోసుకుందాం. కారం సరిపోకపోతే ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చండి. నాకైతే సరిపోయింది. కొంచెం కారము పులుపు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు కారం. పులుపు కూడా ఒకసారి చూసుకోవాలండి. ఇలాగా ఇంకా కొంచెం పులుపు వేసుకుందామండి, సరిపోలేదు. ఓకే, ఇంకా కొంచెం నీళ్ళు పోసుకో. కొద్దిగా నీళ్ళు పోసుకున్నాం, చాలన్నట్టు నీళ్ళు. మేమైతే ఇలాగన్నీ ఒకటేసారి వేసి చేస్తామండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. ముందుగా తాలింపులు వేస్తారు. మేమైతే ఈ కొలతలతో ఇలాగ చేస్తాము. ఎప్పుడు చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చేసి చూడండి. ఇలానే ఇలా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఉడికించుకుందాము. గరిటె పెట్టి తిప్పకూడదండి, ముక్కలు చిదిరైపోతాయి. మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఉడికించుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందామండి. ఇదిగో ఈ స్టేజ్లో ఉంది. ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాం. తర్వాత మసాలాలు వేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందామండి. ఓకే, ఉడికింది. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. ఓకే, మసాలాలు వేసుకుందామండి. ఈ మసాలాలు వేసినాక కూడా గంటి పెట్టి తిప్పొద్దు. పెట్టుకొని ఇలా తిప్పుకుందామండి. డేక్షని ఇలాగా కొంచెం పైకి లేపేలాగా తిప్పుకుంటే మొత్తం కలిసిపోతుంది మసాలా. సిమ్లో పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఈ మసాలాని ఆల్రెడీ ఇంతకుముందు మనం చికెన్ చేసిన వీడియోలో చేసి చూపించామండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాము, చూడండి. ఓకే అండి, 5 నిమిషాల తర్వాత చూద్దాము. మసాలా వేసుకున్నాం కదా, చూసారా, అయిపోయింది కూర. ఓకే అండి, అయిపోయింది, సరిపోతుంది. ఈ గ్రేవీ ఉండాలండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇదే కొలతలతోటి ఇలాగే చేసారంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. పెద్దోళ్ళైనా పిల్లలైనా చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. చాలా బాగుంటుంది కూడా పులుసు. వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కంటే రేపొద్దున ఇంకా బాగుంటుందండి. ఒక రోజు గడిచిందంటే చేపల కూర, పచ్చి చేపల కూర చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.